ఒక చిన్న పట్టణంలో రమేష్ అనే ఉద్యోగి ఉండేవాడు. అతనికి భార్య లక్ష్మి, ఒకే కొడుకు కార్తిక్. కార్తిక్ చిన్నప్పట్నించే చాలా అల్లరి. ఎవర్నైనా కొట్టినా పర్లేదు, అబ్బాయిలలానే ఉంటారు అని రమేష్ నవ్వేసేవాడు. స్కూల్లో టీచర్ కంప్లైంట్ ఇచ్చినా నా కొడుకు తప్పు చెయ్యడు అని టీచర్నే తప్పుపట్టేవాడు. లక్ష్మి మాత్రం చెప్పేది, పిల్లాడికి ప్రేమతో పాటు బాధ్యత కూడా నేర్పాలి అని. కాని రమేష్ వినేవాడు కాదు. కాలం గడిచింది. కార్తిక్ కాలేజీకి వెళ్ళాడు. తండ్రి డబ్బుతో బైక్, ఫ్రెండ్స్, అహంకారం. ఇంట్లో అమ్మతో గట్టిగా మాట్లాడ్డం మొదలుపెట్టాడు. పక్కింటి వాళ్లను కూడా గౌరవించేవాడు కాదు. ఒకరోజు లక్ష్మి అనారోగ్యంతో నీళ్లడిగింది. కార్తిక్ ఫోన్ చూస్తూ, అమ్మా, ఇప్పుడు టైం లేదు అన్నాడు. ఆ మాట విన్న రమేష్ గుండె ఒక్కసారిగా దిగిపోయింది. ఎందుకంటే అదీ మాటను చిన్నప్పుడు తానే తన భార్యకి చెప్పేవాడు. అదే ప్రవర్తనను కొడుకు ఇప్పుడు నేర్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత రమేష్ రోడ్డుపై జారి పడిపోయాడు. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళింది పక్కింటి వ్యక్తి. కాని కార్తిక్ మాత్రం, నాకు మీటింగుంది, తర్వాత వస్తా అన్నాడు. ఆసుపత్రి బెడ్ మీద రమేష్ కళ్లలో నీళ్లు వచ్చాయి. అప్పుడతనికి అర్థమైంది. కొడుకుకి డబ్బిచ్చాను, కాని మనస్సు నేర్పలేదు. చదువు చెప్పాను, కాని మహిళలను గౌరవించడం నేర్పలేదు. గెలవడం నేర్పాను, కాని మనిషిగా ఉండడం నేర్పలేదు. ఆ రోజునుంచి రమేష్ మారిపోయాడు. కొడుకుతో కూర్చుని మాట్లాడాడు. నిజమైన మగాడంటే గట్టిగా అరవడం కాదు, ఇంట్లో అమ్మని, భార్యని, అందరినీ గౌరవించేవాడే నిజమైన మనిషి అని చెప్పాడు. ఆ మాటలు కార్తీక్ మనస్సును తాకాయి. కొద్ది రోజుల్లో అతను అమ్మకి సహాయం చెయ్యడం మొదలుపెట్టాడు. చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాడు. నీతి: అబ్బాయిని పెంచేటప్పుడు నువ్వు మగాడివి అని కాదు, నువ్వు మంచి మనిషివి కావాలి అని నేర్పాలి.